హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మా అమ్మాయిని పొద్దున్నే లేపి రెడీ చేస్తున్నాను, అది కూడా ఫ్లాగ్ డ్రెస్తో. ఎందుకంటే ఈరోజు మా అమ్మాయిది గ్రాడ్యుయేషన్ డే. సో తను యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ గ్రేడ్కి అయితే ప్రమోట్ అయిపోతుంది అనమాట. సో ఈ ప్రమోట్ అవ్వడానికి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లలు కొన్ని డ్యాన్స్ అయితే చేస్తున్నారు. సో అందులో మా అమ్మాయి అయితే ఇండియన్గా రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకే నేను ఇండియన్ డ్రెస్ వేసి ఏంజల్లా రెడీ చేశాను. తనైతే చాలా ఎగ్జైట్ అయింది రెడీ అవ్వడానికి. నేనైతే ఏం మేకప్ వేయలేదు, చిన్నపిల్లలు కదా. సో ఉన్నంతలోనే పౌడర్ అది రాసేసి క్రోన్ అది పెట్టి పంపించేశాను. బట్ క్రోన్ మాత్రం మా అమ్మాయి డ్యాన్స్ వేసినప్పుడు అది మాత్రం తీసేసి పక్కన పడేసింది. ఇదంతా మార్నింగ్ 7:20 లోపు మా అమ్మాయిని అయితే రెడీ చేసేసి ఇలా బస్కే పంపించేస్తున్నాను నేను తనని. మరి ప్రోగ్రామ్ అయితే 11కి 12కి అలా స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు తను ఎలా ఉంచుకుంటుందా అనేది మనకు తెలీదు. మేమైతే తనని బస్సులో పంపించేసి మేమైతే కార్లో స్టార్ట్ అయిపోయాం స్కూల్కి. ఇలా స్కూల్కి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం టైం అయితే ఉంది ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి. సో ఈలోపు మా మావయ్య గారు అయితే బండి మీద వెళ్ళిపోయారు, ఇంకా ఏదో వర్క్ ఉందని చెప్పేసి. నెక్స్ట్ మేమైతే ఇంటిల్లిపాది తన గ్రాడ్యుయేషన్ డేకి అయితే వెళ్తున్నాము. మా చిన్నమ్మాయిని ఇంకా స్కూల్లో వేయలేదు కాబట్టి తను కూడా మాతో పాటు వస్తుంది. ఈ ఈ మధ్యలోంచి గ్రీన్ ఫీల్డ్స్లోంచి వెళ్తుంటే స్కూల్కి ఈ ఎన్విరాన్మెంట్ చాలా హ్యాపీగా చాలా హాయిగా ఉంటుంది. సో మేము మెయిన్ రోడ్ నుంచి వెళ్ళకుండా ఇలానే వెళ్తాం. తనకి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి చాలా టైం ఉంది ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి. సో పక్కనే టెంపుల్ ఉంటే ఇలా మేము టెంపుల్ అయితే విజిట్ చేసాము. ఫస్ట్ టైం మా అత్తగారు అయితే టెంపుల్కి విజిట్ అవుతున్నారు, అది ఈ టెంపుల్కి. చూడండి టెంపుల్ బ్లాగ్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ టెంపుల్ బ్లాగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నాది ఇంకొక వీడియో పెడతాను, అది కూడా చూడండి. టెంపుల్ బ్లాగ్ చాలా బాగుంటుంది. నేను వచ్చే దించడానికి సాయంత్రం చేయనప్పుడు అష్టాక్షరి మంత్ర భోజనం అన్నమాట. మీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఇవన్నీ కూడా రియల్ సౌండ్స్, నేను ఏ సౌండ్స్ యాడ్ చేయలేదు. టెంపుల్లోకి వెళ్తే ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. నెక్స్ట్ మా అమ్మాయి స్కూల్కి అయితే విజిట్ అయిపోయాం. చిన్నపిల్లలందరినీ కూర్చోపెట్టారు. ఇలా ఫ్యామిలీ మొత్తం వచ్చి మేమైతే ఇలా మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ డే తను ఎలా చేస్తుందా అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందా అని చెప్పేసి మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. సో ఇదిగోండి మా అమ్మాయి ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తుంది. మిగతా వారందరూ కూడా స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఎలా ఉంటారు అనేది రిమైనింగ్ మెంబర్స్ రిప్రజెంట్ చేస్తారు. హోల్ ఇండియా తరఫు నుంచి మా అమ్మాయి రిప్రజెంట్ పెట్టుకోవాలి. Just like you. My name is Vidya. I'm from India.
ఫైనల్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. సో ఇది గ్రాడ్యుయేషన్ డే అనమాట తనకి ఇలా చిన్న సాలువా కప్పి తనకి యూకేజీ కంప్లీట్ అయిందని చెప్పేసి ఇలా సర్టిఫికేట్ అయితే తనకి ఇచ్చారు. ఫ్రంట్కి అయితే మమ్మల్ని ఎవరిని ఎలో చేయలేదు. సో నేను దూరం నుంచే తీయాల్సి వచ్చింది వీడియో మొత్తం. సో ఇలా జూమ్ చేసి తీసాను. అండ్ ఫస్ట్ టైం తన ఫ్రెండ్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసింది. సో మా అమ్మాయి చిన్ని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అందరూ యూకేజీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్కి అయితే ప్రమోట్ అయిపోయారు. సో ఇదైతే హ్యాపీ టైం మా పిల్లలందరికీ కూడా. మీ ఇంట్లో చిన్నపిల్లల గ్రాడ్యుయేషన్ డే కూడా ఇలాగే జరుగుంటుంది కదా. మా చిన్నప్పుడు అయితే ఇలా ఏమీ చేయలేదు. గ్రాడ్యుయేషన్ డే అని యూకేజీ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి తోసేశారు.